హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వప్నకు ఆస్తి రాసిచ్చిన రాజవర తాతయ్య, దానికి పెద్ద గొడవ పెట్టిన అనామిక ధాన్యలక్ష్మి. ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా స్వప్న మోడలింగ్ చేయడానికి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు రుద్రాని ఆపి, నిన్ననే అంత పెద్ద గొడవ జరిగింది, మళ్ళీ ఇంత ధైర్యంగా నువ్వు బయటకు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళకూడదు అని ఆపుతుంది. వెళ్ళకపోతే మరి ఏం చేయమంటారు అత్తయ్య, నాకు నా బిడ్డకు భరోసా ఏంటి అని స్వప్న అడుగుతుంది. ఇంతలో రాజవర తాతయ్య వచ్చి, అమ్మ స్వప్న, ఇది మాకున్న ఆస్తుల్లో ఒకటి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ని నీ పేరు మీద రాశాను. దీని నుంచి నెలకి లక్షల్లో ఆదాయం వస్తుంది. అదంతా నువ్వే తీసుకో. నీకు నీ బిడ్డకి భరోసా లేదు అని బాధపడుతున్నావు కదా, అందుకే నీకు రాసిచ్చాను అని రాజవడ తాతయ్య అంటాడు. అదెలా కుదురుతుంది మామయ్య, అసలు రుద్రానియే ఈ ఇంటి ఆడపడుచు కాదు, తన కొడుకుని స్వప్నకి ఆస్తి తీసుకునే అర్హతనే లేదు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇదే మరి నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆస్త, నా భర్త కష్టజీతం, ఎవరికైనా రాసిచ్చే హక్కు ఆయనకు ఉంది అని ఇంద్రాదేవి అంటుంది. దానికి నేను ఒప్పుకోను అత్తయ్య. అసలు స్వప్న ఈ ఇంటి మనిషే కాదు, తన వంశం వేరు, మన వంశం వేరు. అలాంటిది తనకి ఆస్తి ఎలా ఇస్తారు అని ధాన్యలక్ష్మి అంటుంది. అవును, మా అత్తయ్య అన్న దాంట్లో తప్పేమీ లేదు కదా, రుద్రాని గారు ఈ ఇంటి ఆడపడుచు కాదు కదా అని అనామిక అంటుంది. చూడు ధాన్యలక్ష్మి, ఈ ఇంటికి నేను కోడలుగా నీకంటే ముందే వచ్చాను. ఈ ఇంటి గురించి, మామయ్య గారి గురించి నాకు బాగా తెలుసు. మామయ్య గారి నిర్ణయానికి నువ్వు అడ్డు చెప్పే అర్హత, మామయ్య గారు తీసుకున్న నిర్ణయానికి నువ్వు అడ్డు చెప్పే అర్హత లేదు అని అపర్ణ అంటుంది. ఏంటి ఇక్కడ నిల్చున్నావు, ఇంకా పద నువ్వు లోపలికి వెళ్ళు అని ప్రకాశం ధాన్యలక్ష్మిపై సీరియస్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.